పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సామాజిక ఆర్థిక విద్య రాజకీయ రంగాల్లో అతివలు చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. పెద్దపల్లి జిల్లాలోనే మంతని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారం అందజేసింది. అసలు ఆ పురస్కారానికి గల కారణాలేంటి, అతివలు చేస్తున్న పనులేంటి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి దిశగా ఆ గ్రామం అడుగులు వేస్తున్న దానికి మహిళలు చేస్తున్న పనులేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ గ్రామ సభ్యులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, మహిళా సంఘాల ద్వారా ఎలాంటి పనులు నిర్వహిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏంటి, అసలు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ గ్రామానికి అవార్డు వచ్చింది, ఎట్లా ఉంది? ముందుగా మాకు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఒక నేషనల్ లెవెల్లో గుర్తించినందుకు మా చిల్లపల్లి గ్రామం తరఫున మా వివోఏగా మా మహిళల గ్రామ ప్రజలందరికీ సంతోషంగా ఉంది. ఏమేం పనులు చేస్తారమ్మా? శ్రీజ్యోతి గ్రామ సంఘంలో మా చిల్లపల్లి గ్రామంలో 33 సంఘాలు ఉన్నాయి. 335 మంది సభ్యులు ఉన్నారు. 335 మంది సభ్యులు ఏకంగా సమావేశాలు నిర్వహించుకొని ఏకదాటిగా సమావేశాలు ఏర్పరచుకుంటూ మాట్లాడుకునేది. గ్రామ సంఘంలో 2 సమావేశాలు నిర్వహించుకుంటాను. ప్రతి సంఘం ప్రతి నెలలా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఎన్ని బ్యాంక్ లింకేజ్ లోన్ కానీ, సిఏఎఫ్ కానీ, శ్రీనిధి లోన్స్ కానీ తీసుకొని రెగ్యులర్గా రీపేమెంట్ చేసి ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మహిళలకు గ్రూప్లో సంఘంలో లేని మహిళలను కూడా ఇంటింటికి సర్వే చేసి సంఘంలో చేర్పించుకోవడం జరుగుతుంది. ఎంతమంది మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 335 మంది సభ్యులు ఉన్నారు. 33 సంఘాలు ఉన్నాయి. అందులో లోన్స్ తీసుకొని ఒక్కొక్కరు 2 లక్షల వరకు లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక మహిళ ఒక సంఘంలో చేరి ఒక ఆధార్ కార్డు అకౌంట్ పెడితేనే లోన్స్ తీసుకునే అవకాశం కల్పించడం. మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఎలాంటి డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి, అసలు గ్రామస్తులు మీకు సహకరించిర్రా, అసలు ఈ అవార్డు రావడానికి కారణం ఏంటి? అసలు నూతనంగా మా చిల్లపల్లి గ్రామం ఆవిర్భవించింది. ఇంతకుముందు కంబైన్డ్గా ఉండే 4 ఊర్లు కలిపి కంబైన్డ్గా ఉండే, ఇప్పుడు నూతనంగా ఆవిర్భవించింది. ఆవిర్భించిన కాంచి మనం ఇప్పుడు ఉపాధి హామీ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ మనకు అమలు పరిచింది కదా, అందులో ఎక్కువ శాతం మహిళలకు పని కల్పించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా అకౌంట్లో ఎప్పటికప్పుడు సరిగానే పడ్డాయి. ఆ ప్రభుత్వంలో ఈ 80% మహిళలకే చెందాలన్నట్టుగా దానికోసం మేము చాలా కష్టపడ్డాము. రెవెన్యూ ప్లాంటేషన్ వర్క్ జరిగింది. నర్సరీలో కూడా ఎక్కువ శాతం చెట్లు పెట్టించి మన ప్లాంటేషన్ కోసం వాటిని పెంపడం జరిగింది. మన బృహత్తర వనము అవన్నీ ఎక్కువ శాతం జరిపించడం జరిగింది. ఈ జిల్లాలోనే ఈ చిల్లపల్లి గ్రామంలో మహిళల ఆర్థిక అభివృద్ధిపై ఏమేం పనులు చేస్తున్నారో గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటూ ఇట్లా ఎస్బీఐ శ్రీనిధి ద్వారా ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నారు. గ్రామాల్లో పడుతున్న పేదలు పడుతున్న ఇటు పెన్షనర్స్ కావచ్చు అట్లాంటి ఇబ్బందులు తొలగించడానికి శ్రీనిధి ఆధ్వర్యంలో ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేసుకుంది. దీనికోసం రుణాలు కూడా తీసుకున్నారు. ఒకసారి అడుగుదాం, సర్వీస్ పాయింట్ ఇక్కడ ఉన్నారు నడిపించే వారిని అడుగుదాం ఎట్లా ఉంది, ఎట్లా తీసుకున్నారు ఈ సర్వీస్ పాయింట్? ఎట్లా? నేను శ్రీజ్యోతి వివోలో 2006లో సిఏగా జాయిన్ అయినా. 12 సంవత్సరాలు సిఏగా చేసిన. అందులో నుండి అవకాశం వచ్చింది నాకు. ఎగ్జామ్ రాసినాం, ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ పాస్ అయితే ఈ అవకాశం నాకు వచ్చింది. లోన్ ఎంత తీసుకున్నారు? ఎట్లా ఇబ్బందులు అంటే గ్రామంలో పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా డబ్బులు వేయాలనుకున్నా కూడా మీ దగ్గరికి వస్తారు కదా, ఎంత లోన్ తీసుకున్నారు? అవి కట్టినాయా లేకపోతే మళ్ళీ రెన్యువల్ తీసుకున్నారా? ఎట్లా ఉంది? మహిళా సంఘాల ద్వారానే ఎక్కువగా ఇట్లా మీరు సాధించుకున్నారు కదా, ఎట్లా ఉంది? సంఘాలతో ఎక్కువ అవకాశం ఉంది. డబ్బులు గ్రూపు ప్రతి సంఘం ప్రతి నెల వాళ్ళు చెల్లించే తేదీలోపు చెల్లిస్తున్నారు. మీరు ఎంత లోన్ తీసుకున్నారు? ఇప్పుడు ఎంత మీకు దానికి అనుగుణంగా మీకు వస్తుందా, ఆదాయం వస్తుందా? వస్తుంది. 1,50,000 తీసుకున్నా. నెలకు 13,000 దాకా అట్లా వస్తుంది నాకు ఆదాయం. మీ దగ్గరికి ఏ పనుల కోసం వస్తారు? మనీ డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రాల్ చేసుకోవడానికి,
ఆధార్ లింక్ చేయించుకోవడానికి, మనీ ట్రాన్స్ఫర్ ఇతర వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఇన్సూరెన్సులు అకౌంట్లో ఓపెన్ వస్తాయి. ఇటు ఎస్బీఐ సర్వీస్తో పాటు ఇక్కడ సెంటరింగ్ పనులు చేసుకోవడానికి కూడా కొన్ని వస్తువులు తీసుకొచ్చుకున్నారు. ఒకసారి అడుగుదాం. ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఇంకా ఏమైంది లోన్స్ తీసుకున్నారు? సార్, నేను మహిళా సంఘం లోన్ తీసుకొని కస్టమర్ సర్వీస్ పాయింట్తో పాటు సెంటరింగ్ చెక్క తెచ్చుకొని కిరాయిచ్చుకొని మా ఆదాయాన్ని పెంపొందించుకుంటాను. దీనికి మా గ్రామ పంచాయతీ స్థాయిలో మహిళా అవార్డు రావడం సంతోషంగా. ఇంతకుముందు ఏం షాప్ పెట్టారు? ఇక్కడ లోన్ తీసుకున్నారా? ఎట్లా? ఫస్ట్ గ్రూప్ లోన్ తీసుకొని మెడికల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకొని కిరాణా పెట్టుకున్నాం, కిరాణా షాపు. ఎంత లోన్ తీసుకున్నారు? ఫస్ట్ 5,000 తీసుకున్నాం, ఇప్పుడు 1,50,000 దాకా తీసుకున్నాం. 6 సార్లు తీసుకున్నాం లోను. నెల నెల కట్టుకుంటాను. మీరు ఇంతకుముందు ఏం పని చేసేటోళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటికాడనే ఉండేదాన్ని, మిషన్ కుట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇక షాప్ పెట్టుకున్నాక ఇక్కడనే మిషన్ కుట్టుకుంటాను, మగ్గం వర్క్ కూడా వేస్తా. షాప్ 2-3 ఉన్నాయి, 3 ఇక్కడనే ఉన్నాయి. మెడికల్ షాప్ పక్కకు ఉన్నది. ఇది నేను చూసుకుంటా, మా హస్బెండ్ చూసుకుంటాడు. అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఆల్రెడీ ఒక షాప్ నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా? సంఘంలో ఉండడం వల్ల ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఇది పెట్టుకున్నాం. చెప్పండి, అసలు ఈ లోన్ తీసుకున్నారు, ఎట్లా కడుతున్నారు? అప్పుడు ఏం పని చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఈ మహిళా గ్రూప్లో ఉండడం వల్ల ఇలాంటి లోన్లు రావడం, మాకు ఈ బిజినెస్ పెంచుకోవడం ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు దీంతో మేము ఎంతో డెవలప్ అవుతున్నాం. ఇంకా పెంచాలని మేము కోరుకుంటున్నాం ఇట్లాంటి మహిళా గ్రూప్ సంఘాలు. ఇంతకుముందు అంటే ఎక్కడ పని చేశారు? మెడికల్ గోదావరి కానీ కావేరీ మెడికల్ స్టోర్ సురేంద్రనగర్ హాస్పిటల్లో పనిచేశాను. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మీ లైఫ్? చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు ఒక 3,000-4,000 పనిచేసే వాళ్ళం, ఇప్పుడు ఒక నెలకు 15,000-20,000 సంపాదించుకుంటున్నాం. చెప్పండి, ఇది అసలు కుట్టు మిషన్ ఎక్కడ నేర్చుకున్నారు? ఏంది మహిళా సంఘాల ద్వారా? మేము ఇక్కడే కుట్టు మిషన్ నేర్చుకున్నామండి, ఊర్లో మీటింగ్లో. మేము మహిళా సంఘంలో ఉండడం వల్ల ఫస్ట్ 20,000 లోన్ తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మాకు కొంచెం బెటర్ అనిపించిన వల్ల ఫస్ట్ ఆ మిషన్ తీసుకున్నాం. తర్వాత బెటర్ అనిపించిన వల్ల మా శ్రీనిధి గ్రూప్ నుండి మళ్ళీ 75,000 లోన్ తీసుకున్నాం. మాకు మంచి అవకాశం ఇచ్చారు గ్రూప్ల నుండి. మళ్ళీ మాకు ఏంటంటే ఇది ఆన్లైన్ పేమెంట్ తోటి మాకు కొంచెం ఈజీగా ఉండి మేము ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం. బ్యాంక్ లింకేజీ ఇవన్నీ మాకు ఈజీ అవడం వల్ల ఓన్గా మాది మేమే ఇట్లా ఫోన్పే ఇట్లా అన్నీ చేసుకుంటా సంఘం ఏర్పాటు చేసుకొని, నేను దుర్గాదేవి లీడర్ని, గ్రూప్ లీడర్ని. మేము అప్పుడు అంతకుముందు హౌస్ వైఫ్ మిషన్ హౌస్ వైఫ్గానే ఉండేది. మిషన్ నేర్చుకొని ఇవన్నీ కుట్టుకుంటున్నాం. మాకు మేడం శోభా మేడం, బ్యాంకు మేడం వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. ఏబిఎం మేడం మాకు లింకేజీ ఫోన్ తోటి, మీకు ఒకప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము కట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మాది మేమే లోన్ తీసుకోవడం, కట్టుకోవడం అంతా ఆన్లైన్ పేమెంట్ తోటి మాకు ఈజీ కావడం వల్ల తేరిన కొద్దీ మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం ఉంది గ్రూప్ల నుండి. మామూలుగా వడ్ల గురించి ఎక్కువగా మహిళల కంటే ఎక్కువ తెలియదు. ఎట్లా ఈ మహిళా సంఘాల ద్వారా ఐకేపీ కేంద్రం కొనుగోలు చేయడం ఎట్లా? గ్రూప్లో ఉండడం వల్ల నేను బీవో అధ్యక్షురాలని అయ్యాము. దాని ద్వారా లోన్లు తీసుకుంటా మేము చాలా అభివృద్ధి చెందుతున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా మేము స్కూల్లో వర్క్ చేశాము. దాని ద్వారా కూడా మాకు అమౌంట్ వచ్చింది. దానివల్ల కూడా మేము కొద్దిగా అభివృద్ధి చెందాము. మాతో పాటు కూడా మా చిల్లపల్లె గ్రామ మహిళలందరూ చాలా కృషి చేసినందుకే మాకు ఈ అవార్డు వచ్చింది. దానికి సంతోషంగా ఉంది అందరికీ. అన్ని రంగాల్లో కూడా ముందుండి ఇక్కడ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇవన్నిటి బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించింది. ఇక్కడ చిల్లపల్లె గ్రామంలో బ్యూటీషియన్ పేరుతో ఒక బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ లోన్ తీసుకొని ఇక్కడ బ్యూటీషియన్తో పాటు ఇటు కుట్టు మెషిన్స్ కూడా నడిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్లో. ఇక్కడ బ్యూటీషియన్ పెట్టుకొని తమ ఉపాధి కొనసాగిస్తున్నారు. ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది అనేది. ఎప్పటి నుంచి బ్యూటీషియన్ ఈ థాట్ ఎట్లా వచ్చింది అసలు?
నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. మా సార్ని అడిగిన మనం ఏదన్నా పెట్టుకుందాం షాప్ అని అడిగితే డబ్బులు ఎట్లా మరి అని అంటే మన గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో లోన్ తీసుకొని మనం షాప్ పెట్టుకుందాంలే, నువ్వు నేర్చుకొని మనం గ్రూప్లో డబ్బులు తీసుకుని లోన్ పెట్టుకుంటామంటే సరే అని నేను వెళ్ళి నేర్చుకున్న. ట్రైనింగ్ అయిపోయాక మా గ్రూప్ పేరు వచ్చేసి స్వర్ణజ్యోతి. అందులో పొదుపు డబ్బులు కూడా మేము కట్టుకుంటున్నాం. మా స్వర్ణజ్యోతిలో నేను లోన్ తీసుకొని షాప్ పెట్టుకోవడం జరిగింది. అంటే బయట మనం అప్పు తెచ్చుకొని వడ్డీలు కట్టడం కంటే ఈ అంటే గ్రూపులలో లోన్ తీసుకొని పెట్టుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది సార్. ఎంత లోన్ తీసుకున్నారు? ఇంతకుముందు ఏం పని చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ మ్యారీడ్ తర్వాత నేను ఖాళీగానే ఉండేదాన్ని. కాకపోతే ఖాళీగా ఉంటే బాగుండదు, ఏదో ఒకటి పెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ గ్రూప్లో మేము 1,50,000 లోన్ తీసుకున్నాం. పార్లర్ పెట్టుకున్నాం. అండ్ దాంతో పాటే నేను కుట్టు మిషన్ అంటే టైలరింగ్ కూడా వచ్చు కాబట్టి కుట్టు మిషన్ కూడా కొనుక్కున్నాను సార్. అది ఇది రెండు ఓకే బాగానే నడుస్తుంది ఇక్కడ నాకు. ఏమేం చేసిర్రు అమ్మ ఆదర్శ పాఠశాలలో? అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా శిథిలావస్థకు వచ్చిన ప్రతి ఒక్క రిపేర్ని, అంటే మైనర్ రిపేర్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా ప్రతి ఒక్కటి చేసి ఇప్పుడు మేమే అందులో వర్క్ చేయించడం వల్ల ప్లస్ ప్రతి ఒక్క పిల్లలు కూడా అందులోకి రావడం జరుగుతుంది. స్కూల్ కూడా బాగా నడుస్తుంది. ఎంత మొత్తం ఎన్ని లక్షల వర్క్ చేసిర్రు ఇప్పటివరకు? అంటే స్కూల్లో ఒక్కొక్క స్కూల్కి 2 లక్షల చొప్పున, అంటే రిపేర్స్ని బట్టి ఎస్టిమేషన్ ఉంటుంది సార్. అట్లా చేసి అన్ని వర్క్స్ ఇక్కడ 2 లక్షల ఎస్టిమేషన్ వేస్తే దానికి తగ్గట్టు వర్క్ అన్ని చేయించడం అంత అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఈ రిపేర్లుగా మామూలుగా ఎవరో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఈ పనులు చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది, కాకుంటే ఆ తర్వాత మేము అందులో దిగిన తర్వాత కాంట్రాక్టర్ వర్క్ ఇట్లా ఉంటుంది అనేసి తెలుసుకునే అవకాశం వచ్చింది. రేపటి రోజున మేము కూడా సొంతంగా కాంట్రాక్ట్ చేసుకునే రకంగా ఎదిగాం. దీనివల్ల కూడా కొంచెం మాకు అనుభవం వచ్చింది, ఆదాయం కూడా వచ్చింది. గ్రామంలో ఉన్న స్వచ్ఛత, పరిశుభ్రత పాటించడం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించడం ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నింటిలో కూడా మేము ముందుంటాం. ఇట్లా మహిళా సంఘాలు, ప్రభుత్వాలు మరికొన్ని మహిళలకు రుణాలు కల్పిస్తే మరింత అభివృద్ధి దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా, చిల్లపల్లి నుంచి.